అసెంబ్లీ వాయిదా పడగానే తెలంగాణ స్పీకర్ ను బీఆర్ఎస్ సభ్యులు కలిశారు. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా కాదని స్పీకర్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పారు. సభను మళ్లీ యథాతథంగా నడపాలని కోరారు. కాంగ్రెస్ ను ఉద్దేశించి మాట్లాడడం తప్ప స్పీకర్ పదవిని కించపరచలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలియజేశారు. మరోవైపు జగదీష్ రెడ్డి వ్యవహారంపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. స్పీకర్ ను జగదీష్ రెడ్డి అవమానించలేదని, సభ మీ ఒక్కరిది కాదు సభ అందరిది అని మాత్రమే వ్యాఖ్యానించారని చెప్పారు. మీ ఒక్కరిది అనే పదం అన్పార్లమెంటరీ పదం కాదని, మీ అనే పదం సభా నిబంధనలకు విరుద్ధం ఎలా అవుతుంది అని ప్రశ్నించారు. సభలో జగదీష్ మాట్లాడిన వీడియో రికార్డును అడిగామని, 15 నిమిషాలైనా స్పీకర్ తెప్పించలేదు అన్నారు. స్పీకర్ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని హరీష్ రావు అన్నారు. జగదీశ్వర్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం, తెలియంది కాదు. గవర్నర్ ప్రసంగానికి సంబంధించి మీరున్నది అనుభవం ఉంది, మీకు మంత్రిగా చేసిండ్రు, ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పండి. ప్రతి అంశాన్ని కూడా ఇది చేయలే అది చేయలే, సంవత్సర కాలంలో ఏం చేయలేస్తారు, ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నది, ఏం చేయగల సత్తా ఉన్నది చూపెట్టిన అధ్యక్ష. ఏం చేసిన ప్రతి సంక్షేమ కార్యక్రమం విషయంలో వారు 2014 నుంచి 2015 వరకు ఏం చేయలేకపోయినో ఒక్క సంవత్సర కాలంలో నిలబెట్టి ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేసినాం. మీరు వ్యంగ్యంగా నవ్వినా ఏది నవ్వినా ప్రజలు మీ పరంగా వ్యంగ్యంగా నవ్వింది కనుక మేము ఇక్కడ ఉన్నాం. రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. అధ్యక్ష రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ సహనానికి గురి కాకండి, సహనంతో మాట్లాడండి, సభా సాంప్రదాయాలను కాపాడండి. మీరు సీనియర్ శాసనసభ్యులు, మంత్రి పదవి కూడా చేశారు మీరు 10 సంవత్సరాలు. మీరు ఈ విధంగా మాట్లాడడము, సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు. అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి నేను విరుద్ధంగా మాట్లాడినా మీకు చెప్తే తర్వాత మాట్లాడదు అధ్యక్ష. టైంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధము. అసలే కాదు అధ్యక్ష, అసలే కాదు అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష నన్ను ప్రశ్నించడం అధ్యక్ష, ఈ సభ మన అందరిది. ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడ కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు. అధ్యక్ష 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 వారు మాట్లాడిన ప్రతి పదం వెనుకకు తీసుకోవాల్సిందే. ఈ రోజు చేర్ని దూషించిన సందర్భంలో వారు క్షమాపణ చెప్పాల్సిందే. అధ్యక్ష జగదీశ్వర్ రెడ్డి గారు వారి పార్టీ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ వర్షన్ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, ఒకవైపు కాంగ్రెస్ మాత్రం ఇప్పుడు మరికొద్ది సేపట్లో అసెంబ్లీ ప్రారంభం కాబోతుంది. అసెంబ్లీ ప్రారంభం కాగానే జగదీష్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి స్పీకర్ అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో బీఆర్ఎస్ మాత్రం దానికి విరుద్ధంగా, అంటే ఆయన చేసిన వ్యాఖ్యల్లో తప్పేమి లేదు, స్పీకర్ ని ఉద్దేశించి ఏం మాట్లాడలేదు అని అంటుంది. సో సభ మొదలవగానే ఏంటి, ఎలా ఉండబోతోంది మరి? ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రం జగదీష్ రెడ్డి కామెంట్స్ ను సమర్థించుకుంటుంది. ఎక్కడ కూడా స్పీకర్ చైర్ని ఉద్దేశించి, అంటే స్పీకర్ను ఉద్దేశించి జగదీష్ రెడ్డి అనుచితంగా మాట్లాడలేదు, ఏదైతే అన్పార్లమెంటరీ వార్డ్స్ ఎక్కడ కూడా జగదీష్ రెడ్డి మాట్లాడలేదు అనేది ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాటగా ఉంది. అయితే వాళ్ళు ఒక కామెంట్ కూడా ఏదైతే ఉదాహరణగా చూపిస్తున్నారు, ఈ సభను అంటే స్పీకర్ను ఉద్దేశించి ఈ సభ మీ ఒక్కరిది కాదు అందరిది అనే అర్థం వచ్చేలాగా జగదీష్ రెడ్డి మాట్లాడారు. మీ అనే పదం అన్పార్లమెంటరీ పదం ఎలా అవుతుంది అనేది బీఆర్ఎస్ మాజీ మంత్రులు ఎవరైతే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ లాంటి నాయకులు ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఎక్కడ కూడా జగదీష్ రెడ్డి స్పీకర్ని అన్పార్లమెంటరీ మాటలతో ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఖచ్చితంగా ఒకవేళ స్పీకర్ కనుక నొచ్చుకుని ఉంటే కనుక జగదీష్ రెడ్డితో క్షమాపణ చెప్పించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. దాదాపుగా చాలాసేపు అవుతుంది అసెంబ్లీ వాయిదా పడి 15 నిమిషాలు విరామం అని చెప్పిన స్పీకర్ దాదాపుగా గంటన్నర పాటు వాయిదా వేశారు. కాసేపట్లోనే ప్రారంభం కావుతుంది. ఈ గంటన్నర పాటు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయం, అసెంబ్లీలోని ఇన్నర్ లాబీలో ఉండే బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో సమావేశమయ్యారు. చాలా సుదీర్ఘంగా కూడా చర్చించారు. ఈ అంశం మీద ఎలా ముందుకు వెళ్ళాలని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లగులాలు పడుతున్నారు. హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ కూడా అందరితో చర్చలు జరుపుతున్నారు. అంతకంటే ముందు స్పీకర్ని స్వయంగా మాజీ మంత్రి హరీష్ రావు, సీనియర్ ఎమ్మెల్యే ఉన్న హరీష్ రావు నాయకత్వంలో కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళి స్పీకర్ని కూడా కలిసి ఎక్కడ కూడా మిమ్మల్ని ఉద్దేశించి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు, అలాంటి ఉద్దేశం కూడా తమకు లేదు, ఎక్కడ కూడా స్పీకర్ చైర్ని అవమానించే ఉద్దేశం తమకు లేదంటూ కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో సభను
సభను కూడా జరపాలి, ఎక్కడ కూడా సభను వాయిదా వేయద్దు, ప్రజా సమస్య మీద అనేక అంశాల మీద చర్చించాల్సి ఉంది కాబట్టి సభను జరపాలనేది ఇటు బీఆర్ఎస్ పార్టీ కోరుతుంది. ఇదే సమయంలో ఎక్కడైతే జగదీష్ రెడ్డి ఏదైతే కామెంట్ చేశారో కాంగ్రెస్ పార్టీ అంటే ప్రభుత్వం వైపు నుంచి కొన్ని విమర్శలు ఉన్నాయి, జగదీష్ రెడ్డి స్పీకర్ను అవమానించారు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్న మాట. సో దానికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ను బయట పెట్టాలనేది బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. హరీష్ రావు సహా ఇతర నాయకులు స్పీకర్ వద్దకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ వీడియో క్లిప్పింగ్స్ను బయటకు పెడితే ప్రజలకు తెలుస్తుంది జగదీష్ రెడ్డి ఏం మాట్లాడారు అనేది కూడా ప్రజలు తెలుసుకుంటారు. తద్వారా తదుపరి నిర్ణయం మీరే తీసుకోండి అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక విజ్ఞప్తిని కూడా స్పీకర్కి చేసింది. అయితే స్పీకర్ ఎక్కడ కూడా అంటే ఇప్పటివరకు ఆ వీడియో క్లిప్పింగ్స్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పంపిస్తామని స్పీకర్ చెప్పినట్టుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీడియాకు చెప్తున్న మాట. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ అంశం మీద అయితే కొంత కేసీఆర్ ఏదైతే మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్న కేసీఆర్ దృష్టికి కూడా బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యేలు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు లాంటి నాయకులు కేసీఆర్తో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఈ అంశం మీద ఎలా ముందుకు వెళ్ళాలి, సభలో ప్రారంభమైన తర్వాత జగదీష్ రెడ్డితో ఒకటి ఖచ్చితంగా ఇక్కడ ఒక అంశాన్ని కూడా గుర్తించాల్సి ఉంటుంది. జగదీష్ రెడ్డి గత 10 ఏళ్ళుగా మంత్రిగా ఉన్నారు, ప్రభుత్వంలో కొంత సీనియర్ నాయకుడు కూడా. సో జగదీష్ రెడ్డి లాంటి నాయకుడి మీద వేటు పడితే కనుక ఖచ్చితంగా అసెంబ్లీలో కొంత వాయిస్ కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు బీఆర్ఎస్ వైపు నుంచి కొంత ఏదైతే ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలి అంటే ఒకవేళ క్షమాపణ కోరితే క్షమాపణ చెప్పించేదానికి కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే రెడీ అవుతుంది. కానీ ఇక్కడ అదే సమయంలో ఖచ్చితంగా జగదీష్ రెడ్డి ఎక్కడ కూడా తప్పు మాట్లాడలేదు కాబట్టి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు అని పైకి చెప్తున్నప్పటికీ కూడా సభా కార్యకలాపాలు ముందుకు వెళ్లాలన్నా ఒకవేళ జగదీష్ రెడ్డి మీద వేటు పడితే తదుపరి ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి అగ్రెసివ్గా ముందుకు వెళ్ళడానికి కొంత భయపడతారు. వాస్తవానికి కౌశిక్ రెడ్డి లాంటి ఎమ్మెల్యేలు గడిచిన 2 సభల్లో 2-3 సమావేశాలు చాలా దూకుడుగా బీఆర్ఎస్ వైపు నుంచి సభలో రన్నింగ్ కామెంటరీ చేయడం కావచ్చు, అటు ప్రధాన ప్రతిపక్షాన్ని రెచ్చగొట్టడం లాంటి కామెంట్స్ అనేక సార్లు కౌశిక్ రెడ్డి చేసినప్పుడు స్వయంగా స్పీకరే కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేస్తానంటూ కూడా 1-2 సందర్భాల్లో హెచ్చరించారు సున్నితంగా. అప్పటి నుంచి కూడా కౌశిక్ రెడ్డి ఇటు పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం నుంచి కూడా కౌశిక్ రెడ్డికి కొంత వార్నింగ్ రావడంతో ఆయన కొంత సైలెంట్ అయ్యి సభా సమావేశాలకు హాజరవుతున్నారు, తన పని తాను చేసుకుపోతున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఒకరిద్దరి మీద కనుక వేటు పడితే సహజంగానే అటు ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు కొంత భయపడి వేటు భయంతో కొంత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉండదు. కాబట్టి కొంత ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేసి సామరస్యంగా ఈ అంశాన్ని అధికార పక్షంతో చర్చించుకుని ముందుకెళ్లే దిశగానే బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది తప్ప ఎక్కడా కూడా కాంగ్రెస్ అంటే అధికార పక్షంతో గొడవ పెట్టుకుని ముందుకు వెళ్ళే ఆలోచన బీఆర్ఎస్ పార్టీ చేయట్లేదు. సేమ్ టైం ఒకవేళ చెప్పాల్సి వస్తే ఖచ్చితంగా జగదీష్ రెడ్డితో స్పీకర్కు క్షమాపణ చెప్పించే అంశాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ పరిశీలిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా కాసేపట్లోనే తిరిగి అసెంబ్లీ ప్రారంభంగా